దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 113 అధ్యాయం 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. చూడండి, పరిశుద్ధ దేవుని యెహోవా నామము అన్ని నామముల కంటే పైనామం కనుక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన సేవకులైన భక్తులు, ఆయన ప్రజలైనటువంటి వారందరూ ఆయన యొక్క నామాన్ని కొనియాడుతూ స్తుతించేవారిగా ఉండాలి. అయితే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించే ముందు నీవు వారి వద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ వద్దకు పంపించారని చెప్పమన్నప్పుడు మోషే దేవునితో అంటున్నాడు కదా, ఆయన పేరేమని వారు అడిగినప్పుడు నేనేం చెప్పాలి అన్నప్పుడు మోషే గారితో దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనివాడునై ఉన్నాను, అంతేకాదు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు, మరి యాకోబు దేవుడు మీ వద్దకు నన్ను పంపెనని చెప్పమన్నాడు. అంతేకాదు నిరంతరము కూడా నా నామం ఇదే, మరి ఇది తరతరములకు కూడా జ్ఞాపకార్థమైనటువంటి నా నామము అని తెలియచేయమని మోషే గారితో దేవుడు సెలవిచ్చారు. కాబట్టి అన్ని నామముల కంటే పైనామం కలిగిన మన దేవుని నామాన్ని మనము ఉచ్చరించే వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం, శక్తి, ఆయన ప్రసన్నత ఎంతో మన మీదకి కుమ్మరించబడుతుంది. ఆయన యొక్క నామాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా గొప్ప విడుదల, విమోచన దేవుడు మనకి కలుగ చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో ప్రభ, నిన్ను ధరించుకున్నటువంటి నీ ప్రజలు నీ నామాన్ని ఎంతో గొప్పగా కొనియాడేవారిగా, స్థుతించేవారిగా ఉండుటకు, ప్రకటించేవారిగా ఉండుటకు సహాయం ఇచ్చేయండి. అయ్యా తండ్రి, వారిని తట్టు తిరిగి ఏదైతే అడుగుచున్నారో, మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, వేడుకుంటూ ఉన్నారో అది వారికి యేసు నామములో అనుగ్రహించండి. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాలని, వారి పనులను, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, సమస్త విషయములన్నిటినీ ఈ దినమంతా దీవించి ఆశీర్వదించి కాచి దాచి వర్ధిల్ల చేయమని, కాపాడమని నాయన. ఇదిగో తండ్రి, అయా ప్రభ, మా దేశాలు, మా రాష్ట్రాలు, గ్రామాలన్నిటినీ, మా ప్రాంతాల, పట్టణాలన్నింటినీ రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.